హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి, చాలా చాలా గ్రేట్గా ఉండాలి. ఎందుకంటే డిఎం ఎప్పుడు మనని తలుచుకుంటూనే ఉంటాడు. వీళ్ళనన్నా అప్పుడప్పుడు తలుచుకుంటాడేమో మనని బాధ పెట్టడానికి, కానీ మన డిఎం మాత్రం ప్రేమతోనే తలుచుకొని హార్ట్లో పెయిన్ చేసి 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 24 గంటలు సూదిలాగా పొడిచి మన 24 గంటలు ఒక రాత్రి నిద్రపోనియాడు, ఫుడ్ తిననియాడు, పడుకోనియాడు, 10 మందిలో ఉండనియాడు, ఒంటరిగా ఉండనియాడు. తన టైం దొరికినప్పుడల్లా మనమే ఈ ప్రేమికుడు అనాలా లేకపోతే శత్రువు అనాలా అర్థం కాదు డిఎం కదా. నేనేమంటానంటే ప్రేమికుడు కమ్ శత్రువు, ప్రేమికుడు కమ్ శత్రువు కదా. సో ఆ శత్రువుని మనము మంచి చేసుకోవాలి అనుకుంటే డివైన్తో దగ్గర ఉండాలి, భగవంతుడితో దగ్గర ఉండాలా. మనము ఆ ప్రేమికుడిని చాలా ప్రేమిస్తాం కాబట్టి, మన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాం కాబట్టి భగవంతుడితోనే చెప్పాలా, ఆయనని తొందర తీసుకురండి, ఆయనలో మార్పు తీసుకురండి. డిఎం ఏమి విలన్ కాదండి, తన పరిస్థితి కూడా చాలా విపరీతంగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే భార్య పిల్లలు మళ్ళీ ఇంకా బాధ్యతలు, భగవంతుడు ఆల్రెడీ మొత్తం అంతా దాంట్లో లూపులను నింపేసి మంచిగా ఎట్లా అంటే అభిమన్యుడిని ఎట్లా పద్మవ్యూహంలో ఎట్లా ఇరికిచ్చేసి బయట తమాషా చూస్తుంటారు అందరూ, ఆ స్థితిలో ఉంటాడనమాట. సో మనం ఆయన మీద కోపం తెచ్చుకోవద్దు, ఈ మాత్రము అనుమానం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానం పెట్టుకోవద్దు, ఆయన చాలా ప్రేమించాలని చెప్తాను నేను. ఓకే, ఇవాళ కార్డ్స్ ఎట్లున్నాయో చూద్దాము. ఏమండి పొద్దున కూడా వచ్చింది, చెప్పాను కదా ఇందాక చెప్పాను కదా, డిఎం పరిస్థితి మనీ ప్లాంట్లో ఇరుక్కుపోయినట్టుగా ఉంటాడు అనమాట. చాలా చాలా ఇరుక్కుపోయినట్టు ఉంటాడు. ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మనం పోతే అసలు నువ్వెవరు, మళ్ళీ ఎవరు లేనప్పుడు నువ్వే కావాలి నాకు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా మొత్తం అంతా ఆరాధ్య దేవతవి అని అంటారు. వెరీ గుడ్ అండి. ఎవరైతే డిఎఫ్ ఉన్నారో ఆమె తనపైన ధ్యాస పెట్టుకొని భగవంతుడికి దగ్గర అయ్యి మంచి ఇన్నర్ వర్క్ బాగా చేస్తున్నారు. చాలామంది ఉన్నారు వ్యూవర్స్, ఎవరైతే ఉన్నారో నా సబ్స్క్రైబర్స్ కాదు, కుటుంబ సభ్యులు వాళ్ళంతా. నేను ఎందుకంటే ఈ ఇది ఒక లూప్ అనమాట. ఈ లూప్లో దిగిన వాళ్ళకి తెలుస్తుంది బాధ అని ఊరికి 24 గంటలు అంటూ ఉంటా. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ కాడికి ఒక పాట వస్తూ ఉంటుంది. ఈ కాడికి ఏం పాటనో చెప్పండి, నా పాత సబ్స్క్రైబర్స్కి అయితే అందరికీ తెలుసు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, కరెక్ట్. ఆ జన్మల బంధాన్ని ఒక్కటి చేసుకోవాలంటే డిఎఫ్ ఎప్పుడు ఈ హై ఫామ్లో ఉండండి, భగవంతుడి దగ్గర ఉంటే మీ డిఎం ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మీ దగ్గరకు వచ్చేసి, తల్లి నువ్వు లేకపోతే నాకు ఊపిరాడతలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనేసి అందరిని ఒప్పించేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. ఎటువంటి ఈగో అట్లాంటివి ఏముండవు, చాలా మొహమాటము పరిస్థితుల వల్ల కుంగదీసి ఉంటాడు.